వెల్కమ్ టు ఆర్కే న్యూస్. ఈరోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నాగార్జున నగర్ గుంటూరు నందు 2 రోజుల యూజీసీ ప్రోగ్రామ్ నేషనల్ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రానికి సెమినార్ డైరెక్టర్ డాక్టర్ ఎం త్రిమూర్తిరావు, డాక్టర్ వి వెంకటేశ్వర్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ, డాక్టర్ కె ధనలక్ష్మి ట్రెజరర్గా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజశేఖర్ పటాటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది సోషల్ వర్కర్సు, ఎన్జిఓస్, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కోవిడ్-19లో ఇండియా ఎదుర్కొన్న యొక్క సమస్యలు, కార్పొరేటివ్ సంస్థలు ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు సహకరించారు, ఎంత శాతం వారి నిధుల నుంచి సామాజిక సేవకు ప్రకటించారు అనే వివరాలు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు తదితరాల అంశాలపై డాక్టర్ ఎం త్రిమూర్తిరావు సెమినార్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. మిగతా వివరాలు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. పాండమిక్, మైగ్రేషన్, రోల్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఇండియా అను అంశంపై యూజీసీ జాతీయ సదస్సును ఏప్రిల్ 1-2 తేదీల్లో నిర్వహించడం జరిగింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ అండ్ సోషల్ వర్క్ ఆధ్వర్యంలో కోవిడ్-19 యొక్క ఎఫెక్టు, దానివలన ప్రజలు సమాజంలో ఎంత ఇబ్బందులు పడ్డారో గత సంవత్సరంలో, వారి యొక్క బాధలను గురించి, కరోనా వైరస్ యొక్క నివారణలో ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో దాని గురించి సమావేశంలో చర్చలు జరిగినాయి. అలాగే వలస కార్మికులు వారి యొక్క పనిచేస్తున్న ప్లేసెస్ నుంచి కానీ, వారు నివసించున్న ప్లేసెస్ నుంచి వారి స్వస్థలాలకి వెళ్ళటానికి ఎంతో ఇబ్బందులు పడి వారి యొక్క కష్టాల గురించి, ఆ మైగ్రేషన్లో భారత ప్రభుత్వం నేర్చుకున్న, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు నేర్చుకున్న పాఠాల గురించి ఈ 2 రోజుల జాతీయ సదస్సులో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, అలాగే వివిధ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన డెలిగేట్స్ ఈ టెక్నికల్ సెషన్స్లో చర్చించి కొన్ని కూలంకష విషయాలని, అలాగే కొన్ని కొత్త విషయాలని సజెస్ట్ చేయటం జరిగింది. వాటిని బేస్ చేసుకొని మనం భవిష్యత్తులో ఈ కరోనా పాండమిక్ కానీ, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్స్ ఏవైనా ఉద్భవించినప్పుడు ఈ లాక్డౌన్ యొక్క ఎఫెక్ట్ వలన ప్రజలు ఎంత నష్టపోయారు, కరోనా వైరస్ని ఎలా నివారించడంలో వాళ్ళు ఎలా పోరాడారు, అలాంటి చర్చలు చేస్తూ కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని ఒక పబ్లిష్డ్ బుక్ రూపంలో తీసుకురావడానికి సెమినార్ అధ్యక్షుడిగా నేను మా విభాగ అధ్యాపకులతో కలిపి దాన్ని ఎడిటెడ్ వాల్యూమ్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ సమావేశానికి, ఈ సదస్సుకి కీలకోపన్యాసులుగా గౌరవ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె రామ్మోహన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ లాక్డౌన్ అనేది ఆ ఎఫెక్ట్ వలన కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకున్నారు, కొన్ని సందర్భాల్లో సోషల్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్య అతిథి ప్రొఫెసర్
రాజశేఖర్ గారు వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు చారిటీ అలాగే ఫిలాంథ్రపీ అనేది ఇంకా ఎక్కువ అవసరం ఉంది. భారతదేశ జనాభాని 130 కోట్లకి చూసుకున్నట్లయితే ఈ కార్పొరేట్స్ యొక్క స్పందన చాలా తక్కువగా ఉంది. ఇతర పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఈ జనాభా ప్రాతిపదికన చారిటీ కానీ ఫిలాంథ్రపీ కానీ ఇంకా పెంచవలసిన అవసరం ఉంది, స్పందించవలసిన అవసరం కూడా ఉంది. ప్రొఫెసర్ ఎల్ ఉదయ్ కుమార్ గారు, కోఆర్డినేటర్ రీసెర్చ్ సెల్ ఆఫ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ప్లీజ్ కమ్ టు ది డయాస్ సర్. Now I invite Professor Channareddy Garu, International Student Cell Director, please come on to the dais, sir. Now I invite Dr. Venkateshwar Reddy Garu, UG Coordinator, please come on to the dais, sir. Now I invite Dr. Ravi Garu, please come on to dais, sir. Last but not least, I request previous seminar director, and for the last few days he has taken all the pains, and it is a result of this materialization of this grand seminar. Now I request Professor M. Trimurtira Garu, please come on to the dais, sir. Now I request Professor Saraswati Raj Iyer Madam to preside over this meeting and continue further proceedings.
తీర్చిదిద్దుమా మమ్ము నీయవంతులుగా కావింపుమో మాతా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము The seminar director, to give the welcome address and also the theme of the seminar. And other, all the sectors, public and private and other informal sectors also. So the government of Andhra Pradesh, under able leadership of our Honorable Chief Minister, has initiated and provided the tests, COVID tests, to safeguard and to protect the health facility and prevent the COVID-19 facilities. Even today, our government of Andhra Pradesh is initiated and providing the tests and providing the medical set. And also the government hospitals only have take initiation, played crucial role to protect the COVID-19 affected persons. Government hospitals, Guntur, every district the government of Andhra Pradesh has provided to provide the isolation wards and treatment wards to the workers. So we know that private sector, even they are providing minimum facilities, but the private hospitals also charged a lot, and the common man was not there, the expenditure of the COVID-19. So in this aspect, this is the one of the important and burning topic. Several discussions and several recommendations have to be needed, and to improve the health and to prevent and take guard to prevent and to protect the public and the common man, especially in the rural areas and the semi-urban areas. The themes are also divided into technical sessions, 5 technical sessions, afternoon and day after tomorrow. And in this seminar, several delegates and participants have responded. Research scholars from different universities, our Acharya Nagarjuna University and different universities, delegates from faculty members from other universities also. The research scholars and some faculty members are presented here, and the departments, our university students also presented here. About 60 abstracts have been received till now. Some more abstracts we have received. We are planning to bring a ISBN book with Delhi publishers. That is in the process. It will take 1 week time. After completion of this plagiarism work and all the editing work, we will distribute to the paper submitters or paper presenters. I thank our Honorable Vice Chairperson, Professor K. Ramamohan Rao garu, given time consent to be a distinguished guest and keynote speaker on this topic, COVID-19 pandemic, migration and role of corporate social responsibility. And I thank our Honorable Vice Chancellor, Professor Rajshekhar garu, encouraged us, our department, to conduct this seminar and sanction the budget to conduct the seminar. And also I thank Professor Rose garu and administration given this permission and to encourage conduct this seminar. And also I thank all the guests on the dais and our department faculty members, head of the department and Dr. Venkateswara garu, Professor Saraswati Raju garu, Dharnakshmi garu and other staff and research scholars and student friends to conduct this seminar. I thank our president to given this opportunity. Thank you. Would help in the deliberations and discussions that are going to take place in these 2 days. And with these deliberations and discussions, I am sure that we'll be able to contribute towards policy making. Thank you. May I request, be very supportive and encouraging to all of us. Thank you, sir. May I request you to deliver your message. 27 crore population. And we have another 50 crore population.
which are in the middle income and most of them are in lower income, if they don't find a job a day, it is a problem for them to feed the family. So almost 80 crore population, if the normal life is affected, gets affected seriously in a country like India. Only the other, say 30-35 crore population who will have some accumulated savings, a very less accumulated savings, they could bear a 3 months or 5 months or 6 months. But this is a period which extended to a year, and almost every one of them suffered financially, excepting a few crores of population who are rich in the country. So the GDP, got downturned. Industrial production suffered seriously and registered a negative growth rate. And everybody predicted that economy will go to the recession and lead to depression. Imports almost stopped. Exports not there.
keynote speaker and distinguished invitee, Professor Ram Mohan Rao Garu, Vice Chairman, AP State Council of Higher Education, and all my other colleagues in various positions, administrative positions, the Dean, Professor Ravi Shekhar Garu, then Dr. Channa Reddy, Professor Uday Kumar, and the faculty of the Department of Social Work and Sociology, then the director of the seminar, Dr. Kremurthy Rao, dear faculty. Of history is well recorded, and this is for the first time a pandemic affected the entire world and every human being in the world, directly or indirectly. So this is such a big pandemic, never was witnessed. And though 1 year in India, right from the imposition of lockdown, 1 year is past, and in the international scenario from Wuhan, it was in 2019 it was surfaced, almost 1.5 years past, but still we are not sure when this pandemic will be over. So every human being's normal life got seriously affected, and people are worldwide thinking that getting back to that normal life is almost not possible. So the entire population of the world should habituate for a new normal with a changed system, socio-economic, human system, social system we have to work on. So how to come back to this new normal, how to get adjusted to it, how to move forward, these are the challenges before the population, and we have to work on that. So what kind of effects on the economy and on society because of the pandemic COVID-19 experienced by the world? And even if you take a country like India, which is the second most populous country in the world, all of us have seen in television, read in newspapers, day in and day out, so many stories which made us feel that though we wanted to do something for them, we could not able to do. If you look at this country, we have 135 crore population. Out of that, 21% of them are below the poverty line. That means topic, that is COVID-19 pandemic and the role of corporate social responsibility in addressing the issues affecting the migrant population of our country. May I call upon Professor K. Ram Mohan Rao Garu, the Vice Chairman of Andhra Pradesh State Council for Higher Education, and also the distinguished guest and the keynote speaker for this inaugural function. Let me briefly introduce Professor K. Ram Mohan Rao Garu. I think all of us know about Professor K. Ram Mohan Rao Garu. He is not a stranger to our university. He has been part of this university in a sense. He has been associated with the various activities of our university, especially the academic activities with regard to NAAC accreditation and other academic activities.
happy to have you here with us, sir. And I congratulate the Department of Sociology and Social Work for organizing this two-day national seminar. Again, we have had a series of disadvantaged groups. Okay, so kindly look at the history of philanthropy and then relate it to the present corporate social responsibility and find out which are the nations that are very, very active as far as these corporate responsibilities are concerned, and who are the personalities who are known for the highest sublime actions of no social gesture. Okay, so with these few remarks, I thank the organizers for making me to sit throughout the inaugural session. Anyway, it's good for me to understand how painful it is to sit and listen to all the speakers, and then I can also understand the pain of the scholars and the students. But during the student stage and student period, these are the exercises that you have to undergo. You have to cultivate the habit of sitting for long hours in classes. Long hours in classes, and then sitting for long hours in seminars, even if you understand or even if you don't understand also. But this pain will help you a lot in future. I think that becomes a patience. You will develop, you will accumulate, you will gain, the amount of patience. First we should be the listeners. We should listen to as many people as possible, receive ideas, perceive ideas, and then at a later point in your life, you should begin to speak. Okay, I too have been the, bystander and by-watcher and then listener. I too have been sitting, and all the teachers might have sat, for long sessions and long durations when they teachers were talking and presenting. So don't worry, don't think that your day is wasted. Okay. Don't think that you are feeling, great amount of pain in your bums. Okay, sitting for long hours. The pain and suffering that you undergo will be foundation for your better future. Anyway, thank you very much. We will, very good morning ladies and gentlemen. We will start the inaugural function with the University Anthem. A warm welcome to the two-day national seminar on the COVID-19 pandemic, migration, and the role of corporate social responsibility in India, organized by the Department of Sociology and Social Work under the directorship of Dr. M. Trimurti Rao garu. And also the today's chief guest, Honorable Vice Chancellor, Professor Rajshekhar garu, and the guest of honor and also keynote speaker on this inaugural session, Professor K. Ram Mohan Rao garu, Vice Chairman, AP State Council of Higher Education, and the Principal, Arts College, Professor Ratnashila garu, Professor Saraswati Raj Iyer garu, President of this inaugural session, and Professor Uday Kumar, Coordinator, Research Cell, Dr. Venkateswar Reddy garu, UG Coordinator, and Dean of the Social Sciences, Professor Ravishekhar garu, Dr. Channa Reddy garu, and Dr. Venkateswarlu, and the faculty of the Sociology and Social Work Department, and the faculty of from other departments, and the research scholars, students, and also the participants for this national seminar,
Very good morning to all of you. And the theme of this seminar is very interesting, and also it is appropriate to the. Everybody speaks, and in the even some of our administrators also, they keep the cell on. Of course, they should receive the messages and they should respond to the messages because they will be related to the administration. But then they can also be received in silent mode. So all of a sudden the cells will be ringing and they will be going out and they will be coming in. I think that we need to cultivate. I think in other institutions, during the academic events, especially when they conduct a seminar, they strictly practice this. Please keep your cell phones in silent mode. Let not the ringing of the mobile disturb the academic atmosphere. So kindly, of course, this is the last seminar I think by this department during this academic year. But I've been telling you, whichever seminar I'm addressing, I've been requesting them cultivate this habit. And I'm going to force it. Let people understand. Especially we the administrators will have to understand. ఏ మీటింగ్లో అయినా కానీ ఎక్కడైనా కానీ నా సెల్ ఫోన్ రింగ్ అయిందో చెప్పండి. నా దగ్గర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.